ఆయన అంటాడు, వెళ్ళేవాడు వెళ్ళు, బాపట్ల కేకేస్తావేది అంటున్నాడు. నా బండిలో ఒక ఆయన ఎక్కి బాపట్ల వెళ్ళేటప్పుడు బాపట్ల ఎవరు కేకేస్తారని అంటాడు ఆయన్ని. అప్పుడు దాకా కర్లపల్లి సెంటర్లో ఉన్న మనవాడికి అమ్మ అయ్య ఎవరు ఉండరు. నచ్చలేదు నాకు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో 9 గంటలకైతే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ. టైం అయితే 4:30 దాటింది. అప్పుడు దాకా బండి దాల్దామని నా ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అది విషయం. అంతా చీకటిగా ఉంది బయట. వెళ్ళి మనకు వీలైనంత అయితే తోలుదాం బండి. నిద్ర పడతలేదండి, చెప్పే కదా. నిద్ర పట్టకూడదు, నిద్ర పడితే నిద్ర పట్టినట్టే ఉండిద్ది. చూద్దామండి మనం ఎంత ఎర్న చేయగలమో కార్కి వెళ్ళే లోపు. 10 నిమిషాల్లో కొయ్య అయిపోయింది. 2 ట్రిప్పులు బాపట్ల తిరిగారండి. ఇప్పుడు బాపట్ల ఉన్నా. ఇందాక కర్లపాలెంలో నవ్వు వస్తుంది తలుచుకున్నట్టే. ఎక్కించుకొని ఎవరో మామూలుగా ఆటోలు సీరియల్ ఉంటాయి అన్నమాట. వరుసగా పెట్టుంటే నేను కూడా పెట్టున్నా. నేను స్టార్ట్ చేసి ఎంటీ బండి ఉంటే బాపట్ల అని కేకేసారండి. కేకేస్తే ఒక బాబాయ్ ఉన్నారు అక్కడ, ఆటో ఆయన్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కొంచెం వితండవాదం పెట్టుకునే మనిషి అనమాట. ఆయన అంటాడు, వెళ్ళేవాడు వెళ్ళు, బాపట్ల కేకేస్తావేది అంటున్నాడు. నా బండిలో ఒక ఆయన ఎక్కి బాపట్ల వెళ్ళేటప్పుడు బాపట్ల ఎవరు కేకేస్తారని అంటాడు ఆయన్ని. తలుచుకుంటే చాలాసేపు నవ్వుకున్నాను తలుచుకుంటే. నిజంగా బాపట్ల వెళ్ళేటప్పుడు బాపట్లనే కేకేస్తారు కానీ. అయ్యో ఇక టైం అయితే 7:05 అయిందండి. మనకి ఇంకా 2 గంటల టైం ఉంది. ఇంకొక ట్రిప్ అన్న బాపట్ల తిరుగుతా అనమాట. కాస్త నిద్ర వస్తుంది కాస్త. మనం విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే కార్లో పడుకోవచ్చు. గంటన్నర టైం ఉండింది. ఈ తోట మీకు గుర్తుందో లేదండి, కొన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల క్రితం మనం కొట్టిన తోట ఇది. జామాయిల తోట మళ్ళీ పెద్దది అయిపోయింది చూడండి. సితార పుట్టినరోజుకి ఇక్కడ తోటలో మా ఏళ్ళు అత్తమ్మళ్ళు పనిచేస్తుంటే తీసుకొచ్చాను కదండి. అది ఈ తోట. ఇంతకే విషయం చెప్పలేదు కదండి. యాక్చువల్లీ పొద్దున్న వెళ్ళి తోలేసి కర్లపల్లి పెట్టి వెళ్దాం అనుకున్నా. ఆటో వచ్చే వరకు లేట్ అయ్యిద్దో పెందలకాడ వస్తామో తెలీదు. అప్పుడు దాకా కర్లపల్లి సెంటర్లో ఉన్న మనవాడికి అమ్మ అయ్య ఎవరు ఉండరు. నచ్చలేదు నాకు. అందుకని చెప్పేసి పెద్దవాడిని ఇంటికాడ పెట్టి చిన్నవాడిని తీసుకెళ్దామని వచ్చా. అది విషయం. ఇప్పుడు వర్షం అంటే బొబ్బు పట్టే ఉంది ఫుల్గా. ఇప్పుడైతే వర్షం పడినా నో ప్రాబ్లం. మనం కూడా బండి అక్కడ పెట్టొచ్చాము. వర్షం పడుతుంది, ఏమన్నా ఇద్దా, ఎవరన్నా ఏమన్నా కదిగిస్తారు, అట్లాంటి ఇది లేదనమాట. హ్యాపీ బ్రో, హ్యాపీ. రెండు సంగతి. టైం అయితే 8:20 అయింది. స్టార్ట్ అయిపోతా. మధ్యలో టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతా అనమాట.
యాక్చువల్లీ నేను దుర్గమ్మ టెంపుల్కి అనుకున్నానండి, కాదంట ఆంటీ వాళ్ళు ఇక్కడ పడమట్టుకు వచ్చాము విజయవాడలో. ఈవినింగ్ వరకు ఇక్కడే నైట్ వరకు నోములు వేయంట. అంటే టైం ఇప్పుడు చూస్తే 1 గంటల పావైంది, 1:15. నైట్ అంటే మ్యాక్సిమం 7, 8, 9 ఇక్కడే అవ్వచ్చు అనమాట. మంచి పని చేశాను కదండి, ఆటో ఇంటి దగ్గర పెట్టొచ్చి. అమ్మయ్య హ్యాపీగా ఉంది. అదండి సంగతి. పక్కనే చిన్న పని ఉంది బెంచ్ సర్కిల్ దగ్గర, వెళ్ళేసి వస్తా. టైం అయితే 2:30 అయిందండి. బెంచ్ సర్కిల్ లాగా పని ఉందని చెప్పి కదా వెళ్ళొచ్చాను. భోజనం టైం. ఏం ఛాన్సీ, నువ్వు లేకపోతే అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు. నాకు బొచ్చుడు మంది ఉంటారు. రెస్టారెంట్ అండి, బిర్యానీ తిందామని వస్తున్నా. అదండి సంగతే. భోజనం కంప్లీట్ 3 గంటలకి. ఇప్పుడు కానీ ఒక్క స్లీప్ వేస్తే నా సాగరంగా ఎంత దూరం అయినా డ్రైవింగ్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. మనకి చాలా టైం ఉంది నిద్రపోవడానికి. చెప్పాలంటే 4-5 గంటల టైం ఉంది. అదండి విషయం. పంటకాలం రోడ్లో పాటలు పడుతున్నానండి మధ్యాహ్నం నుంచి. ఈ విశాల్ మార్ట్ ఉందండి, దానికి ఇది ఆపోజిట్లో ఇప్పుడు కూర్చొని ఉండ. టైం అయితే 7:03 అయింది. అదండి విషయం. ఇక్కడ నుంచి బయలుదేరే వరకే ఒక 2 గంటలు పట్టిద్దాము మేబీ, అంటే 9 అవ్వచ్చు. పొద్దున్నే 6 గంటలకు లేచి అయితే నెల్లూరు అయితే బయలుదేరాలి. అసలు ఏమనుకున్నానంటే ఇంకా పెందలకాడ వెళ్తామేమో, మళ్ళీ కర్లపాలెం వచ్చి ఆటో పొద్దున్న దాకా తోలుదాం అనుకున్నా. చీకటమయమండి ఇల్లు అయితే. అది మనుషులు ఉన్న దానికి లేని దానికి తేడా. నేను పట్టను అనుకోండి ఇందులో. ఏం బ్రో ఏం చేస్తున్నావు? బట్టలు కూడా ఆరినాయి.
చేసి ఓపిక అయితే లేదండి. టైం అయితే 11 అయిపోయింది. పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోవాలి కదా. భోజనం కూడా విజయవాడలో చేశానండి ఫంక్షన్ దగ్గర. చాలా రకాల ఐటమ్స్తో పొట్ట ఫుల్. రెండు విషయం, ఈ ఒంటరితనం 2 రోజుల నుంచి ఇట్లాగే గడుతుంది. మళ్ళీ వీడియోలో కలుసుకున్నాం. బాయ్ అండి.